మనకి జనరలీ పాపో బాబో పుట్టాక అంటే డెలివరీ అయ్యాక మనకి పీరియడ్స్ అనేవి రావు. ఎందుకంటే మనం పాలు ఇస్తూ ఉంటే మన బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఒకటి ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ఓవరీస్ని సప్రెస్ చేస్తుంది. సో ఓవ్యులేషన్ అనేది కాదు. సో ఓవ్యులేషన్ కాదు కాబట్టి చాలామంది పూర్వకాలంలో ఏమనుకునే వాళ్ళంటే ఓవ్యులేషన్ కాదు కాబట్టి మనకి పాలు ఇచ్చేంత వరకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఎందుకంటే మనకి ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటుంది, ఓవ్యులేషన్ అనేది అవ్వదు, సో మనకి ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాలు ఇస్తూ ఉన్నా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే పాలు తగ్గి మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది తగ్గచ్చు. అది మనం అబ్జర్వ్ చేయడానికి కూడా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు మనకి నార్మల్గా పాలు ఇస్తున్నాం కదా, పాలు వస్తున్నాయి, తగ్గింది అనే చిన్న మనకి ఒక డిఫరెన్స్ తెలియడానికి కూడా మనకి టైం పడుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పాలు ఇస్తూ ఉన్నా కూడా మనకి ఓవ్యులేషన్ అయ్యి ఆ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఈవెన్ మీరు పాలు ఇస్తున్నా మీరు హస్బెండ్తో కలిసేటప్పుడు ఏదైనా కాంట్రసెప్టివ్ వాడాలి. సో డెలివరీ అయిన తర్వాత మీరు పాలు ఇస్తున్నా పీరియడ్స్ రాకపోయినా కూడా మీరు హస్బెండ్తో కలిసేటప్పుడు డెఫినెట్లీ కాంట్రసెప్టివ్ వాడాలి. లేకపోతే మళ్ళీ ఎందుకండి అనవసరమైన అబార్షన్స్ అన్నీ. సో అందుకే ఇది మాత్రం మీరు పాటించాల్సిన ఒక జాగ్రత్త.